హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ ఏమునా. ఈరోజు వీడియోలో టమోటా పప్పుని రుచికరంగా అలాగే కొత్త రకమైన పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకున్నాను. ఇవి 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ 300 ml వరకు ఉంటాయండి. వాటర్ని కూడా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగువ ఈ పప్పు ఉడికేటప్పుడు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 3 మీడియం సైజ్ టమోటాస్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని కూడా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. మనకి పప్పు చక్కగా ఉడికింది. దీన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బద్దలుగానే మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న కందిపప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోండి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసి యాడ్ చేసుకోవాలి. వీటిని ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోండి. కందిపప్పును కూడా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగానే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టేసి రసాన్ని తీసి పెట్టుకున్నాను. ఈ రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం మరీ ఎక్కువ అవసరం లేదండి. ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత ఈ విధంగా పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి టేస్టీ టమోటా పప్పు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు కనుక ఈ పప్పు రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.